హాయ్ స్టూడెంట్స్. సో ఒక మోటివేషనల్ వీడియో చేసి చాలా రోజులు అయింది. సో చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఆగిపోయింది, చదవలేకపోతున్నాము, మోటివేషనల్ లేదు, ఒక మోటివేషనల్ వీడియో చేయండి అని చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. సరే ఏ టాపిక్ మీద చేద్దామా అని ఆలోచించి సరే ఈరోజు చేద్దామని వచ్చాను. సో చాలా డేస్ నుంచి ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్లే తప్ప కన్ఫర్మేషన్లు ఎక్కడా లేవు మనకి ఇప్పటి వరకు. సో అసలు ప్రిపేర్ అవ్వాలా, వదిలేయాలా, వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవాలా, టెంపరీగా వెళ్ళి మళ్ళీ రావాలా, సో ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి చాలామంది స్టూడెంట్స్కి. సో ఈ టైంలో అసలు ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి మోటివేషన్ లేదు చాలామంది స్టూడెంట్స్కి. సరే, సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు జనరల్గా ఇప్పుడు విజయ్ అకాడమీ పెట్టే టైంలో నేను మామూలుగా ఆలోచించింది, సో ఈ లెటర్సే ఒక 500 జాబ్లు ఏవో పడ్డాయి అనుకుందాం. 500, 200, 100 నెంబర్ ఇంపార్టెంట్ కాదు. సో ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ పెట్టినా, అసలు విజయ్ అకాడమీ అనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకపోయినా సెలెక్ట్ అయ్యే వాళ్ళు 500 మందే ఉంటారు. మన ఇన్స్టిట్యూట్ పెట్టడం వల్ల ఒక 100 మంది ఎక్స్ట్రా జాబ్ ఏం కల్పించాం మనం. సో ఇక్కడ ఎక్స్ట్రా జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయగలిగేది ఏం లేదు. ఎక్కడ మనం డిఫరెన్స్ చేయాలి అని నేను అనుకుందంటే, సో కోచింగ్ వెళ్ళలేని వాళ్లకు ఒక అవకాశం కల్పించాలి. కొంతమంది జాబ్ చేస్తూ ఉండొచ్చు, కొంతమందికి కోచింగ్ ఫీజు అఫోర్డబుల్ అయ్యి ఉండకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల ఆ లిస్టులో తెలివితేటలుండి డిజైరబుల్ క్యాండిడేట్స్ ఆ లిస్టులోకి రాగలిగే క్యాండిడేట్ కొంతమందికి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిసి ఉండదు, తెలివితేటలు ఉంటాయి. సో ఆ లిస్టులో రావడానికి డిజర్వ్డ్ క్యాండిడేట్ కూడా ఆ లిస్టులో ఉండడు. ఈ చిన్న చిన్న విషయాలు మనం చేసే షార్ట్ కట్స్ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, మనం తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్స్ కానీ, క్యాజువల్ టాక్ ద్వారా చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ, సో ఇవన్నీ తెలియక చాలామంది రైట్ డెసిషన్ తీసుకోలేరు. సో అలాంటి ఏదైనా ఒక చేంజ్ అంటే ఒక ఆప్షన్, ఒక ఆల్టర్నేట్ మనం క్రియేట్ చేయాలనే ఇన్స్టిట్యూట్ పెట్టాను. సో ఈ విషయం కూడా చాలామందికి తెలిసిందే. సో నాకు పర్టికులర్గా చాలా ఇయర్స్ నుంచి నాతో కాంటాక్ట్లో ఉండి, లేదు ఈసారి నోటిఫికేషన్ పడితే ఖచ్చితంగా ఇతనికి జాబ్ వస్తుంది అని నాకు కూడా కొంతమంది నమ్మకం ఉన్న స్టూడెంట్స్ ఉంటారు నాతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ డౌట్స్ అడగడం కానీ, వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటి క్లోజ్ స్టూడెంట్స్ నాకు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంత కంటిన్యూస్గా, సో అందులో బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి నాతో ట్రావెల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది రీసెంట్ ఎంటెక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో 2016 పాస్డ్ అవుట్, 15 పాస్డ్ అవుట్. సో చాలామంది రకరకాల స్టూడెంట్స్ రకరకాల. సో అందులో నోటిఫికేషన్ పడితే అట్లీస్ట్ ఇతనైతే ఉంటాడు ఈ లిస్టులో ఈసారి అనే నమ్మకం నాకున్న స్టూడెంట్స్ కూడా సో చాలా డిప్రెస్డ్గా ప్రిపరేషన్ పక్కకు పెట్టేశారు చాలామంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. దాదాపు సంవత్సరం పాటు వెయిట్ చేసాం మనం ఐఎన్ క్యాడ్ నోటిఫికేషన్ కోసం తెలంగాణలో. ఇంకా ఏపీలో అయితే అసలు మనకి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు, నెక్స్ట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా అనేది. ఎస్ఎస్సి జేఈ కూడా ఇయర్ ఉండదు అని తెలిసిపోయింది. సో ఇలాంటి టైంలో ఒక స్టూడెంట్ని అసలు ఏం చెప్పి మోటివేట్ చేయాలి అనేది కూడా నాకు అర్థం కాలేదు. అందుకే వీడియో చేయాలన్నా కూడా అసలు ఏ టాపిక్ మీద చేయాలి అనేది అర్థం కాలేదు యాక్చువల్గా. సో అయితే సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో చాలామంది స్టూడెంట్స్ నాకు తెలుసు వీళ్ళకి జాబ్ వస్తుంది అని కొంతమంది ఉంటారని చెప్పాను కదా. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది, సో ఇప్పుడు ఇది మీరు చాలామంది చూసిన పిక్చరే ఉంటుంది, ఇది నేను క్రియేట్ చేసింది ఏం కాదు, ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసిన పిక్చరే. కానీ సో యూ నెవర్ నో హౌ క్లోజ్ యు ఆర్. సో మనకు అందరికీ తెలిసిందే, నోటిఫికేషన్ ఒక్కసారి బల్క్ రిక్రూట్మెంట్ వచ్చిందంటే మాత్రం మినిమం 3-4 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది. అప్పటి వరకు మనం ఈ ప్రిపరేషన్లో ఉండం. సో చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతారని చెప్తారు, కానీ అసలు మనం ఇక్కడ దాకా వచ్చామనే విషయం తెలియదు మనకు. యాక్చువల్గా నువ్వు ఇక్కడున్నావా ఈ విషయం మనకు తెలియదు కదా. సరే ఇప్పుడు గవర్నమెంట్ 6 నెలలు అంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక ఫిక్స్డ్ టైమే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్లో ఇతను యంగ్గా ఉంటే ఇతను ఓల్డ్ అయిపోయాడు. సో ఇంతవరకు ట్రై చేయగలం మన గవర్నమెంట్ జాబ్కి. ఓకే, ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు క్లోజ్గా వచ్చావు, ఇంకా వచ్చి ఉపయోగం ఏముంది, రైట్? సో ఇక్కడ మనకు ఫిక్స్డ్ టైం అనేది కూడా ఉంది. మనం లైఫ్ లాంగ్ గవర్నమెంట్ జాబుల కోసం ప్రిపేర్ అవుతూ కూడా ఉండలేము కదా. సో ఇప్పుడు పడబోయే రిక్రూట్మెంటే లాస్ట్ రిక్రూట్మెంట్ అంతే.
ఏ స్టూడెంట్ అయినా నేను అడిగి ఈసారి నువ్వు నీకు జాబ్ వస్తుంది అనుకుంటున్నావా అంటే, సో ఆ స్టూడెంట్ చాలామంది స్టూడెంట్స్ నాతో చెప్పింది ఆన్సరు ఈసారి రావాలి సార్ అంటాడు. అంటే వస్తుంది అని అనలేరు యాక్చువల్, ఎందుకంటే తనకంటే తెలివైన స్టూడెంట్స్, తనకంటే కష్టపడే స్టూడెంట్స్, లేదా తనతో పాటు కష్టపడే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారనే వాస్తవం అతనికి తెలుసు. కానీ డిజైర్ అందరికీ, నాకు కావాలి జాబ్, ఎట్లయినా తెచ్చుకోవాలి సార్ అనే డిజైర్ అందరికీ ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇంకా అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రాబోయేదే ఇక లాస్ట్ మనకు ప్రిపరేషన్కి తెలంగాణ స్టూడెంట్స్కి. ఏపీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఏపీపీఎస్సీ అయిన తర్వాత ఎప్పుడు పడుతుందో తెలియదు, ఇంకా నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కే ప్రిపేర్ అవ్వాలి. సో ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనే ఒక బల్క్ రిక్రూట్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ సో ఇట్లాంటి టైంలో ఇక్కడి దాకా వచ్చి మిస్ అయిపోతారు చూసారా. సో ఈ ఒక్క నోటిఫికేషన్ మాత్రం కొంచెం కష్టపడి హోల్డ్ చేసుకోండి. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఇంకా డ్రాగ్ చేసి నోటిఫికేషన్ దగ్గర అసలు హ్యాండిల్ చేయలేని పరిస్థితి వచ్చి అప్పుడు జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది ఇంకా డిజాస్టర్. నోటిఫికేషన్ టైంలో మాత్రం మీరు కంపల్సరీ ప్రిపరేషన్లో ఉండాలి. మీరు ముందు ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆ ప్రిపరేషన్ ఫ్లో కానీ, ఆ క్వశ్చన్స్ చేసే ఫ్లో కానీ, ఇప్పుడు మనము సింపుల్ స్ట్రెస్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఎంత ఫాస్ట్గా స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తున్నారు అనేది మీరు అక్కడ క్లాసుల్లో చూసుంటారు. మరి ఇప్పుడు అదే క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా ఉన్నప్పుడు ఫాస్ట్గా చెప్తూ ఉంటుంటారు, ఎందుకంటే అప్పుడే క్లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి. లిమిటెడ్ సిలబస్, ఓన్లీ సింపుల్ స్ట్రెస్ మీదే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మైండ్. బట్ ఇప్పుడు అంత ఫాస్ట్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ ఉండదు. అసలు ఒక క్వశ్చన్ చూడగానే టాపిక్ ఐడెంటిఫై చేయాలి. క్లాస్లో చెప్పేటప్పుడు ఇది ఎలాగో సింపుల్ స్ట్రెస్ అనేది మైండ్లో కాన్షియస్గా ఉంటుంది అనమాట, రైట్. సో ఆ ఫ్లో అనేది మీకు ఆ టాపిక్ చదివినప్పుడు మనం 30 సెకండ్లలోనే చేసేస్తున్నాం క్వశ్చన్ అని నీకు అప్పుడు అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్లో ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి చూసినప్పుడు నీకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఫ్లో అనేది ఓవరాల్ మన మైండ్ అన్ని సబ్జెక్ట్స్ క్వశ్చన్ చూడగానే అది ఆ టాపిక్ ఆ ఫార్ములా వెంటనే రావాలి అంటే నీకు ఇప్పుడు వచ్చినా ఎగ్జామ్ టైంలో వస్తుందనే గ్యారంటీ లేదు. ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలన్నమాట. సో నోటిఫికేషన్ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిపరేషన్ను వీలైనంత కొనసాగించండి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి, మనం ఇంకా డ్రాగ్ చేయలేము అనుకున్న వాళ్ళు జాబ్ చేయండి, పర్వాలేదు. బట్ నోటిఫికేషన్ టైంలో అట్లీస్ట్ ఒక లీవ్ తీసుకోవడము, ఒకవేళ మానేయాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మానేయండి. ఈ టాకబుర్లన్నీ విని జాబ్ మానేసి మళ్ళీ ఎన్ని నెలలు మీరు అది హ్యాండిల్. సో చాలామందికి ఎన్నో ఈఎంఐలు ఉంటాయి కట్టాల్సినవి. సో నా స్టూడెంట్స్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, సార్ ప్రతి మంత్ అప్పు చేసి ఈఎంఐ కడుతున్నాను, ఏదైనా జాబ్కి వెళ్ళనా లేదా అని. సో అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఎందుకంటే క్రిటికల్ టైంలో మీరు పని చేయాల్సి వచ్చిందనుకోండి, మీరు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి వేస్ట్ అయిపోతుంది. సో ఇది కూడా ఇట్లా అయిపోతుంది అనమాట, మీరు ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, రైట్. సో కొంతమందికి ఎక్కువ సంవత్సరాలు పట్టచ్చు జాబ్ కొట్టడానికి. సో ఇది లాస్ట్ అటెంప్ట్ అండి. సో ఇప్పుడు అట్లీస్ట్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకన్నా అట్లీస్ట్ ఛాన్స్ ఉంటుందేమో. కానీ సో కొన్ని ఇయర్స్ ముందు పాస్ అవుట్ అయిన వాళ్ళకు మాత్రం ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకంతే, అందులో అనుమానం ఏమీ లేదు. సో మనకు బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడో 2015లో పడింది, ఇప్పుడు 2021. సో మళ్ళీ ఎప్పుడు పడుతుంది? ఇంకో 5 ఏళ్ళకు పడుతుందా, 6 ఏళ్ళకు పడుతుందా, అసలు పడదా, ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా పడదా అనేది మనం చెప్పాలి. ఇంకా బల్క్ రిక్రూట్మెంట్లు లేవు. సో బల్క్ రిక్రూట్మెంట్లో మనకు కట్ ఆఫ్ మార్క్ తక్కువ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో మినిమం ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి, సో రాసేవాళ్ళు 10,000 20,000 ఉండొచ్చు, కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి స్ట్రాటజీ తెలిసి కరెక్ట్గా జాబ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 2,000 మంది ఉంటారండి, అంతే, ఎక్కువ మంది ఉండరు. సో చదువుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, కోచింగ్ సెంటర్లు పోయే వాళ్ళు, స్టడీ రూమ్ వాళ్ళు తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ టైంని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోరు, కష్టపడుతూ ఉంటారు చాలామంది. సో అలా నిజమైన కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు 2,000 మంది కంటే ఉండరు. అసలు 30,000 మంది రాసినా కూడా హార్డ్లీ 2,000 ఉంటారు, అంతే. సో నిజంగా ఒక 2,000 జాబులు పడ్డాయంటే మీరు గమనించండి, బల్క్ రిక్రూట్మెంట్ టైంలో అయినా సరే కొంచెం మినిమం ప్రిపరేషన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో జాబ్ కొట్టేసి ఉంటారు. అదేంటి అంతమంది రాశారు కదా, మరి మనకు తెలిసిన బాగా ప్రిపేర్ అయ్యే బాగా చదివే వాళ్ళందరికీ జాబులు వచ్చేసినాయి అంటే అంతే, బల్క్ రిక్రూట్మెంట్లో అట్లే జరుగుతుంది అనమాట.
ఎందుకంటే ఆ నెంబర్ చాలా తక్కువ ఉంటుంది. సో జస్ట్ నోటిఫికేషన్ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు, సో వీళ్ళందరూ వాళ్ళల్లో కూడా క్రాక్ చేసేవాళ్ళు ఉంటారన్నాను, కానీ ప్రాబబిలిటీ చాలా తక్కువ అంతే. అలా సో మీరు ముందంతా చాలా కష్టపడి నోటిఫికేషన్ టైంలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ క్రాక్ చేసే వాళ్ళని కూడా మీరు చూడొచ్చు, మీరు క్రాక్ చేయకుండా. సో మీరు ముందు ప్రిపేర్ అయితే ఒక అడ్వాంటేజ్, కానీ నోటిఫికేషన్ టైంలో మీరు ప్రిపరేషన్లో లేరంటే మాత్రం అది చాలా 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 పెద్ద మైనస్ అయిపోతుంది మీకు. సో ఆ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితి, సో వీలైతే ఇప్పటి నుంచి సో మీరు ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం మీకు అడ్వాంటేజ్ అవ్వాలి కానీ డిసడ్వాంటేజ్ అవ్వకూడదు అని చెప్తున్నాను అంతే. సో చాలామంది చాలా ఎర్లీగా చదివేసి ప్రిపరేషన్లో లేకుండా లాస్ అయిపోతారు లాస్ట్కి. ముందే చదవడం వల్ల నీకు ప్రాఫిట్ కాకుండా లాస్ వస్తుంది. ఇంకా ముందే చదివామనే ఒక కాన్ఫిడెన్స్, ఆల్రెడీ తెలుసు అనే ఒక ఫీలింగ్తో ఆ క్లాస్ మళ్ళీ చూడలేము, ఆ నోట్స్ మళ్ళీ చదవలేము. సో ఆ ఫ్లోలో ఉండడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో మనకు తెలిసినా మళ్ళీ చూడాలి, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా కావచ్చు కానీ సో ఆ ఫ్లో అనేది మెయింటైన్ చేయండి. సో లాస్ట్ ఛాన్స్. సో ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ సివిల్ ఇంజనీరింగ్లో అనేది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే గవర్నమెంట్ తీసేస్తే ఇక ప్రైవేట్ సెక్టర్ మరీ దారుణం సివిల్ ఫీల్డ్లో. చాలామంది సివిల్ ఇంజనీర్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలా బూమ్లో ఉంది. సో ప్యాకేజీలు హైక్లు విపరీతంగా పెరిగిపోయాయి ఈ టైంలో. సో నా స్టూడెంట్స్లో కూడా రీసెంట్గా సాఫ్ట్వేర్ మూవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అమెజాన్లోకి వెళ్ళిన వాళ్ళు, రకరకాల జాబ్స్ అమెజాన్లో కూడా. ఎందుకంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఫీల్డ్ చాలా పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ నోటిఫికేషన్ టైం వరకు వీలైనంత మనం ఎర్న్ చేసుకుంటే మనకు కొంచెం టైం దొరుకుతుంది. నోటిఫికేషన్ పడి మనకు జాబ్ రావడానికి 1 సంవత్సరంన్నర పడుతుంది అనుకుందాం వర్స్ట్ కేసులో. సో 1.5 year పాటు మనం సర్వైవ్ కావాలి కదా. నోటిఫికేషన్ టైంలో కొంతమంది జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతారు, కొంతమంది జాబ్ వదిలేసి ప్రిపేర్ అవుతారు. సో ఒకసారి మీరు జాబ్ వదిలేసి మళ్ళీ రాకపోతే ఒక 1.5 year అయితే సర్వైవ్ అవ్వాలి కదా. ఇంకొంతమందికి ఈ పెళ్లి ప్రెషర్లు ఉంటాయి, రకరకాల ప్రెషర్లు ఉంటాయి. ఓకేనా. సో ఓవరాల్ నేను చెప్పేది ఇది సింపుల్ అండి. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా సరే నోటిఫికేషన్ టైంలో ప్రిపరేషన్లో ఉండడానికి ట్రై చేయండి. ఇదే మీ చివరి అవకాశం. అవకాశం అనేది అన్నిటికంటే గొప్పది. మీకంటే నాకంటే అన్నిటికంటే ఆపర్చునిటీ అనేది చాలా గొప్పది, చాలా గొప్పది. ఇప్పుడు నోటిఫికేషన్ టైంలో 3rd year ఉన్న స్టూడెంట్ వాడు నాట్ ఎలిజిబుల్. వాడు ఎంత తెలివైనడైనా వాడు పాస్ అవుట్ అయిన తర్వాత నోటిఫికేషన్ పడకపోతే ఏ ఆప్షను లేక ఒక ప్రైవేట్ ఫీల్డ్లో సైట్ ఇంజనీర్గా చేయాల్సి రావచ్చు. నోటిఫికేషన్ టైంలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి క్రాక్ చేసి సెటిల్ అసలు ఆ జాబ్ ఎంత పెద్దది ఎంత మంచిది అని తెలియకుండా జాబ్ కొట్టేసిన తర్వాత జాబ్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2015లో నేను కొట్టిన జాబ్ ఇంత పెద్దదా, ఇంత మంచిదా, అసలు గెస్టెడ్ ఆఫీసరా, ఇది ఏదో గవర్నమెంట్ జాబ్ పడింది కాబట్టి రాసాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సీరియస్గా ప్రిపేర్ అయ్యి తెచ్చుకోని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేక కాదు, ఆ టైంలో ప్రిపరేషన్లో లేక, జాబ్ వల్ల కావచ్చు, వేరే ఏ కారణమైనా కావచ్చు. ఓకేనా. సో ఇది అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. రోజు అట్లీస్ట్ మరీ రోజంతా చదవమనని కానీ ఒక 2 గంటలైనా ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఆ ఫ్లోని మాత్రం వదలొద్దు. ఓకేనా. సో ఆ ఫ్లోని మాత్రం వదలొద్దండి. సో బీ స్ట్రాంగర్. సో ఇక్కడ చూపిస్తున్నట్టు యూనిఫామ్ డెన్సిటీ ఉండదు మన ప్రిపరేషన్లో. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. సో మనం లోపలికి వెళ్ళే కొద్దీ దాని డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది మనం అక్కడికి వెళ్ళే కొద్దీ. సో చాలామంది సగం దూరం వచ్చేసాం కదా ఇంకా సగమే అని అనుకుంటారు, కానీ సో రాను రాను దీని డెన్సిటీ అనేది పెరిగి మనం ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది మన సక్సెస్ దాకా వెళ్ళాలంటే. సో చాలామంది ప్రస్తుతానికి ఆ స్టేజ్లో ఉన్నారనుకుంటున్నాను. సో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైతే డిజర్వ్డ్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు నా స్టూడెంట్ కానీ బయట స్టూడెంట్ కానీ ఎవరైనా సరే, ఓకే. సో జాబ్ అనేది ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మన సబ్జెక్ట్ అప్లికేషన్ అనేది వెరీ వెరీ మినిమల్. ఇది మీరు ఏడబ్ల్యూగా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఏడబ్ల్యూ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఐఏఎస్గా సెలెక్ట్ అయిన వాళ్ళనైనా మీరు అడగచ్చు వాళ్ళ వర్క్ ప్రొఫైల్ ఏంటి అనేది పూర్తిగా. ఈవెన్ చాలా విషయాలు క్యాజువల్ టాక్లో వాళ్ళు మాట్లాడకూడదు, తర్వాత మాట్లాడతారు నాతో. ఏముండదు సార్, ఏముంటుంది, 10th class పిల్లోడు కూడా చేయొచ్చు, ఇట్లాంటివి పబ్లిక్గా వాళ్ళు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు సుపీరియర్స్ చూస్తారు కాబట్టి, జాబ్ను చిన్నగా చేసి చెప్పకూడదు కాబట్టి చెప్పరు. సో ఆ ఇంటర్వ్యూ కెమెరా ఆఫ్ అయిన తర్వాత మాట్లాడే విషయాలు వేరే ఉంటాయి, అవి పబ్లిక్గా డిస్కస్ చేయలేము. కొన్ని చేసినా కూడా మళ్ళీ వాళ్ళ అభ్యంతరం వల్ల
నేను కట్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను మాట్లాడగలను ధైర్యంగా, వాళ్ళు మాట్లాడలేరు. సో వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కాబట్టి. సో అదనమాట. సో జాబ్ అనేది మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్కి రావాలని అనుకుంటున్నా, కానీ వన్స్ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ జాబ్ ఎవరైనా హ్యాండిల్ చేయగలరు. అందులో మనం రెస్పాన్సిబుల్గా ఉండడము, మన పని కరెక్ట్గా చేయడము, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, లేబర్స్తో డీల్ చేయడం, ఇలాంటివి ఎక్కువ ఫ్యాక్టర్ అవుతాయి మోర్ దాన్ మీరు చదువుకున్న సబ్జెక్ట్ కంటే, రైట్? సో ఎనీవే, ఆల్రెడీ చాలా మాట్లాడేసినాం ఈ వీడియోలో. సో మళ్ళీ త్వరలోనే ఇంకో మోటివేషనల్ వీడియోతో రావడానికి ట్రై చేస్తాను, మిమ్మల్ని ప్రిపరేషన్లో ఉంచడానికి. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ని మాత్రం వదలొద్దు. ఒకవేళ టెంపరీగా వదలాల్సిన పరిస్థితి వస్తే మాత్రం నోటిఫికేషన్ టైంలో కంబ్యాక్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.